ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి కపిలతీర్థంలో వార్షిక తెప్పోత్సవాలు పరిసమాప్తం. పుష్కరిణి జలాలలో శ్రీ చండికేశ్వరుడు, చంద్రశేఖర స్వామి విహారం. విజయవంతంగా కొనసాగుతున్న సర్వదర్శనం భక్తుల వైకుంఠ ద్వార దర్శనాలు. భక్తులకు టీటీడీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో నిరంతరాయంగా అన్నపానీయాలు. చిత్తూరు వేణుగోపాల స్వామి ఆలయంలో అన్నకూటోత్సవం. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరునికి భక్తుల నీరాజనం. తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో డిసెంబర్ 29వ తేదీ నుండి జనవరి 2వ తేదీ వరకు 5 రోజుల పాటు తెప్పోత్సవాలు ఆహ్లాదభరితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చివరి రోజైన శుక్రవారం సాయంత్రం అర్చకులు శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ చంద్రశేఖర స్వామి వార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా కపిలతీర్థం పుష్కరిణి వద్దకు స్వామివార్లను తీసుకువచ్చి అక్కడ చూడచక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై ఆసీనులను చేశారు. అనంతరం భక్తుల దైవనామ స్మరణలు, వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ కపిలతీర్థం పుష్కరిణి పవిత్ర జలాల్లో శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ చంద్రశేఖర స్వామి వార్ల తెప్పోత్సవం ఆద్యంతం భక్తరసభరితంగా సాగింది. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా శోభిల్లుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 2 నుండి 8వ తేదీ వరకు టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం ద్వారా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలను టీటీడీ కల్పించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో సర్వదర్శనం భక్తుల వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం రాత్రి నుండి ప్రారంభమయ్యాయి. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా శోభిల్లుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి వైకుంఠ ద్వార దర్శనాలకు సర్వదర్శనంలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు గురువారం సాయంత్రం 4 గంటల నుండే తిరుమలకు విశేషంగా తరలివచ్చారు. తిరుపతి నుండి తిరుమలకు విచ్చేసిన భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం సకల సదుపాయాలను కల్పించింది. తిరుమలకు చేరుకునే భక్తులు ఆర్టీసీ బస్టాండు, రాంబగీచా బస్టాండ్లలో కాకుండా నేరుగా వారిని క్యూలైన్లోకి అనుమతించే గోగర్భతీర్థ సమీపంలోని యాక్టోపస్ కార్యాలయం వరకు ఆర్టీసీ బస్సులను నడిపారు. గురువారం ఈ డిప్ ద్వారా టైం స్లాట్ ఉన్న భక్తులను అక్కడి నుండి శిలాతోరణం క్యూలైన్ల వరకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా చేరవేశారు. సర్వదర్శనంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తులను మాత్రం ఆక్టోపస్ కార్యాలయం నుండి క్యూలైన్లలోకి అనుమతించారు. టీటీడీ నిఘా భద్రతా విభాగం, పోలీసు యంత్రాంగం ఆయా ప్రాంతాలలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్శన విధి విధానాలపై టీటీడీ వీడియో బ్రాడ్కాస్టింగ్ విభాగం ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు సూచనలను అందజేస్తున్నారు. గురువారం రాత్రి 11:30 సర్వదర్శనం భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. తిరుప్పావై పారాయణం ముగిశాక మరోసారి 2 గంటలకు భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఇక శుక్రవారం అభిషేకానంతరం శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల నుండి భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం రాత్రి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆక్టోపస్ కార్యాలయం క్యూలైన్ వద్ద వైకుంఠం 1లోని ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద భక్తుల రద్దీ తదితర అంశాలపై ప్రత్యక్ష పర్యవేక్షణ చేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున అభిషేక సేవలో పాల్గొన్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవారి ఆలయంలో సర్వదర్శనం భక్తుల క్యూలైన్లను పరిశీలించారు. భక్తులకు క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో పాలు, ఉప్మా, సాంబారన్నం వేడివేడిగా శ్రీవారి సేవకులు అందజేశారు. భక్తులందరూ సంతృప్తికరంగా శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని తరించారు. సుమారు 7,500 మంది భక్తులు ఉదయం 6 గంటల్లోగా స్వామివారిని సర్వదర్శనంలో దర్శించుకున్నారు.
ఈరోజు ఉదయం 7 గంటలకు 31 కంపార్ట్మెంట్లు 9 షెడ్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రస్తుతం పాచికాల్వ గంగమ్మ కూడలి వద్ద ఉన్న క్యూలైన్ ద్వారా భక్తులను అనుమతిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయం ఎదుట పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తమ మనోభావాలను ఆవిష్కరించారు. ఓం నమో వెంకటేశ్వర. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. దర్శనం చాలా బాగా జరిగింది. రాత్రి మేము 6:30కే వచ్చాం. కంపార్ట్మెంట్లో ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారు, పాలు ఇచ్చారు, అన్నీ చేశారు. చాలా హ్యాపీగా సంతోషంగా దర్శనం జరిగింది. ఇప్పుడు అన్నీ జరిగింది, వెళ్ళిపోతున్నాం కూడా, హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. టీటీడీ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. నా పేరు మామిడి శాంతారావు. నేను విశాఖపట్నం నుంచి వచ్చా సార్. అసలు ఇది నాది 8th టైం, 8వ రావడం. కానీ ఇంత అద్భుతం నేను ఎప్పుడు చూడలేదు. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అసలు చాలా అద్భుతం. మెయింటెనెన్స్ కానీ, ఫుడ్ విషయంలో కానీ, ఇక్కడ ఈ డెకరేషన్ కానీ అద్భుతం. అండ్ దర్శనం కూడా చాలా తొందరగా అయిపోతుంది. వైకుంఠ ఏకాదశి నాది ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం వైకుంఠ ఏకాదశి చేయడం. ఆల్మోస్ట్ అన్ని క్లియర్, సూపర్. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. మనస్ఫూర్తిగా ప్రశాంతంగా దేవుని దర్శించుకుని వెళ్తున్నారు బయటికి. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. నమస్తే సార్, నా పేరు మంజునాథ్. నేను కర్ణాటక నుంచి వచ్చాను. మేము దర్శనం స్టార్ట్ అయింది నిన్న సాయంత్రం 4 గంటలకు. మేము అనుకున్నాము ఏకాదశి అయిన తర్వాత న్యూ ఇయర్ కూడా ఎక్కువ రష్ ఉంటుంది, మేము దర్శనం ఎలా అవుతుందో తెలియదని మేము అక్కడ కంగారులో వచ్చాము. కానీ ఇక్కడ వచ్చినాక ఇక్కడ సిస్టమ్ కానీ అన్నీ మంచిగానే జరిగినాయి. లైన్లో కూడా, క్యూలో కూడా మంచినీళ్ళ వ్యవస్థ, భోజన వ్యవస్థ అన్ని సూపర్గా చేశారు. దర్శనం కూడా మాకు ప్రశాంతంగా నెమ్మదిగా వెంకటేశ్వర దర్శనం అయింది. మాకు టీటీడీకి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. వెంకటేశ్వర గోవిందా. అందరూ రండి, తిరుపతి వెంకటేశ్వరిని విజిట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. கடலூர் மாவட்டம் பண்ருட்டி. நேற்று 5 மணிக்கு வந்தால் இன்னைக்கு சாயங்காலம் 5 மணி பார்த்தா நல்லபடியாக பார்க்குறாங்க. நல்லா கவனிக்கிறோம், நல்லா சாமி நல்லா பார்க்குறாங்க. கடவுள் நல்லபடியாக பார்த்தேன் சாமி, நல்லா கடவுள் பற்றி நல்லா பார்த்தா. ओम नमो वेंकटेशाय. इस बार बहुत ही अच्छे से उन्होंने प्लानिंग किया और बहुत ही अच्छी तरीके से सबको दर्शन के लिए भेजा है कि बहुत लोगों को तकलीफ कम हो रही है और सबको अच्छे से दर्शन हो रहा है. थैंक यू, धन्यवाद. ఓం నమో వెంకటేశాయ. మాది బెంగళూరు కాడుగోడి వైట్ ఫీల్డ్ దగ్గర ఉండేది. మేము నిన్న సాయంత్రం 6 గంటలకు లైన్కి వచ్చాము. మమ్మల్ని కంపార్ట్మెంట్లో వదిలారు. పాలు, నీళ్లు, టిఫన్ అంతా సౌకర్యం బాగా ఇచ్చినారు. నైట్ స్టే చేసేకి రూమ్లో వేసినారు, అక్కడ కౌంటర్లో. నెమ్మదిగా పనుకొని లేచి స్వామి దర్శనం చేసాము. మా లైఫ్లో ఇంత బాగా దర్శనము ఇదే మొదటిసారి చేసాము. అది అభిషేక దర్శనం అంటే మా లైఫ్లో చాలా మంచి దినము. అభిషేక దర్శనం చేసినాము. ఆ స్వామికి మాకు ఎన్ని ఏండ్లు మేము ఉండే వరకు కృతజ్ఞతలు తెలుసుకుంటాం స్వామి. ఓం నమో వెంకటేశ. నమస్కారం, నా పేరు పుష్పలత. నేను కాడుగుడి బెంగళూరు నుంచి వచ్చాను. నిన్న సాయంకాలం మేము 6 గంటలకు లోపలికి వెళ్ళాము. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా అంతా బాగా చూసుకున్నారు. దర్శనం కూడా బాగా అయింది. అభిషేక దర్శనము నా జన్మ పుణ్యం ధన్యమైంది. ఫుడ్ కూడా బాగా ఉంది. నేను ఫుడ్ తినుకునే వచ్చాము మేము. డెకరేషన్ అంతా చాలా బాగుంది. స్వర్గంలో ఉన్నట్లుంది. మాకు చాలా బాగుంది. ఓం నమో వెంకటేశాయ. ஓம் நமோ நாராயணா. நாங்கள் திருநெல்வேலியிலேருந்து வந்திருக்கோம், தமிழ்நாடு. நாங்கள் இதுவரைக்கும் நாங்களும் வருஷம் வந்துடுவோம். ஆனால் இந்த மாதிரி தரிசனம் எங்களுக்கு கிடைச்சதே கிடையாது. ஏன்னா நாங்கள் இந்த டைமில் எங்களுக்கு காலையில் 4 மணிக்கு ஒரு பிரம்ம முகூர்த்தத்தில் ஒரு தரிசனமும் கிடைச்சிருக்கு. பாலாபிஷேகம் நடந்துச்சு. அது எங்களுக்கு ரொம்ப 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 பெரிய சந்தோஷம். ஆனால் அவ்வளவு பெரிய கூட்டத்தையும் ரொம்ப கட்டுப்பாடாக ஹேண்டில் பண்ணி சூப்பராக எல்லாரையும் நல்லா சந்தோஷமாக சாமி கும்பிட வச்சுட்டாங்க. அது எங்களுக்கு ரொம்ப சந்தோஷம், மனசு திருப்தியாக இருக்குது. ఓం నమో వెంకటేశాయ. నా పేరు జాహ్నవి. మేము కాణిపాకం నుంచి వచ్చాము. ఇదే మా ఫస్ట్ టైం వైకుంఠ ద్వార దర్శనంకి రావడం. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. డెకరేషన్, మేము వచ్చినప్పుడు పాలాభిషేకం జరుగుతానింది, చాలా బాగునింది. అండ్ నిన్న ఈవినింగ్ వచ్చాము. ఏర్పాట్లు, ఫుడ్, మిల్క్ అన్నీ ప్రొవైడ్ చేశారు. మొత్తానికి చాలా బాగుంది. థ్యాంక్ యూ. మేము విజయవాడ నుంచి వచ్చామండి. మాకు మామూలుగా టోకెన్ దర్శనాలు 3-5 దాకా లేవన్నారు. కానీ మేము లక్కీగా నిన్న సాయంత్రం పూట ఫ్రీ దర్శనానికి 5ంటికి వెళ్ళాము. 5ంటికి వెళ్తే పొద్దున్నే మార్నింగ్ 4ంటికల్లా మాకు ఫ్రీ దర్శనం అయిపోయింది. కానీ లోన చూసుకోవటం, ప్రసాదం పెడతామైనా, వాటర్ ఇస్తామైనా, పాలు ఇస్తామైనా అన్నీ బాగా చూసుకుంటున్నారు. కానీ ఫుల్ మెయింటెనెన్స్ బాగుంది ఇక్కడ. కాకపోతే టోకెన్ లేవనే బాగా భయపడ్డాం. కానీ మాకు దేవుడి దయ వల్ల 4ంటికల్లా దర్శనం అయిపోయింది. ఉత్తర ద్వార వైకుంఠం శ్రీవారిని మామూలుగా నిజస్వరూప దర్శనం చేసుకున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశ భవ. ఓం నమో నారాయణ మగ. నా ఊరు సేలం. దర్శన బాగా దర్శనం. ఇంకా అన్ని డెకరేషన్ ఫుల్ భయంకర బాగా ఉంది. నల్ల మంచిగా ఉంది. దర్శనం ఇస్తున్న బాగా ఉంది. అన్ని ఫుడ్ గిడ్డి, వాటర్ గిడ్డి ఇవన్నీ చాలా
బెస్ట్గా ఉంది. గోవిందా గోవిందా. हम राजस्थान से 30 तारीख को इधर आए थे, हमारे पास कोई टोकन नहीं था, पर इधर का रात का भी कल हैप्पी न्यू ईयर इधर आके करे हम. बहुत अच्छा व्यवस्था था. फिर इधर का जो भी लाइन में हम लोग 6 बजे से थे, नाश्ता खाना चाय और जो भी मेंटेनेंस था सब बहुत एक नंबर. और हमको अभिषेक का पूजा भी हो गया, 3 दिन रुके इसलिए बहुत बढ़िया हो गया, बहुत मजा आ गया, दिल खुश हो गया. गोविंदा गोविंदा. వెంకటరమణ గోవింద గోవింద. సాయంత్రం మేము 5ంటికి దర్శనానికి కట్టాము. ఇప్పుడు మబ్బుల సుప్రభాత సేవకి అభిషేకం టైంకి మాకు దర్శనం అయింది. వచ్చే లైన్లో పాలు, టిఫిన్, వాటర్ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. టీటీడీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. వైకుంఠ ద్వారా దర్శనం అయింది, మా జన్మ ధన్యమైంది. అది మబ్బుల సాయంత్రం సూర్యుడు వెలుగుంచిన టైంకి మాకు సేవ అయింది, అభిషేకం జరుగుతుంది, దర్శనం అయింది. టీటీడీ వాళ్ళకి ధన్యవాదాలు. అన్ని నీట్గా ఉన్నాయి, ఫెసిలిటీస్ అన్నీ నీట్గా ఉన్నాయి. టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వి ప్రాణదాన ట్రస్ట్కు 10 లక్షలు, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్కు 10 లక్షల రూపాయల చొప్పున విరాళం అందింది. హైదరాబాద్కు చెందిన రైడాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ వంగల హర్షవర్ధన్ టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్కు 10 లక్షల రూపాయలను, అలాగే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ డైరెక్టర్ నేలబొట్ల శుభ సౌజన్య టీటీడీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్కు 10 లక్షల రూపాయలను అందజేశారు. ఈ మేరకు 20 లక్షల డీడీలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు శుక్రవారం ఆ సంస్థల ప్రతినిధుల తరపున తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై అచంచలమైన భక్తితో టీటీడీ ట్రస్టులకు భక్తులు విరాళాలు అందించడం పట్ల చైర్మన్ బీఆర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఓంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఓంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను నిర్వహించారు. అనంతరం ఆండాల్ తలికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో బంగారు తిరుచిపై కొలువుదీరి ప్రత్యేక పూజలతో హారతులు అందుకున్నారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తిరుమల దివ్యక్షేత్రంలో సర్వదర్శనం భక్తుల వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతంగా ప్రారంభమయ్యాయి. భక్తులకు ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం సకల వసతులను ఏర్పాటు చేసి దర్శనానికి అనుమతిస్తోంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు టీటీడీ సేవలు అత్యద్భుతంగా ఉన్నాయని ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు, షెడ్లతో పాటు పలు కూడళ్లలో భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలను పంపిణీ చేస్తున్నారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని బంగ్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా అలిపిరి నుండి తిరుమల వరకు వివిధ ప్రాంతాల్లో భక్తుల రద్దీని గమనిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు తగు సూచనలను అందజేస్తున్నారు. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి అన్నప్రసాదాలు అందేలా ఏర్పాట్లు ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుమలలోని ముఖ్యమైన కూడళ్లు, క్యూలైన్లలోనూ వేడివేడి పొంగలి, ఉప్మా, సాంబారన్నం, బాదం పాలను శ్రీవారి సేవకులు భక్తులకు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం అందించే సూచనలను గమనించి భక్తులు శ్రీవారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి టెంపుల్లో వైకుంఠ ఏకాదశి సంబంధించి 4వ రోజు 2వ తారీఖు పూర్తిగా సర్వదర్శనంకి కేటాయించడం జరిగింది. ఈ రోజు నుంచి 8వ తారీఖు దాకా భక్తులు రాత్రి నుంచే చాలా పెద్ద స్థాయిలో వస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆక్టోపస్ దాకా ఉన్నారు, ఇప్పుడే చూసి రావటం జరిగింది. అన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని సేవలు కూడా, అన్ని విభాగాలు కూడా పూర్తి స్థాయిలో భక్తుల సేవలో మునిగి ఉన్నాయి. భక్తులు కూడా సమయంను పాటించాలి. పూర్తి స్థాయిలో అధికారులు చెప్పింది క్యూ లైన్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు సజెస్ట్ చేసిన విధంగా వాళ్ళు మళ్ళీ ఎప్పుడైతే ఒకవేళ గేట్స్ క్లోజ్ చేస్తే వాళ్ళు కోఆపరేట్ చేయండి. వాళ్ళు ఎప్పుడు చెప్పిన టయానికి మళ్ళీ మీరు అందరు కూడా పిఎస్సీలకు వెళ్ళి అక్కడ ఉంటే
పిఎస్సిలో మళ్ళీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అప్పుడు వస్తే బాగుంటుంది. సో మీ అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే మనకి రోజుకి ఎంతమంది దర్శనం చేపిస్తాము, పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత, కంకెర్యలు అయిపోయిన తర్వాత మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగా భక్తులు కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలానే క్యూ లైన్లో ఉండే వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో సర్వదర్శనం నడుస్తున్నా కానీ గంటకి ఒక పరిమితమైన నంబరమే చేయగలం. కాబట్టి అందరూ కూడా రెస్ట్ తీసుకోండి. మీకు అన్నీ కూడా అన్నప్రసాదాలు పూర్తి స్థాయిలో అన్ని కౌంటర్స్లో కూడా ఇప్పుడే చూసి రావడం జరిగింది. అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. వాళ్ళు సేవలు చేస్తారు. సో మీరందరూ కూడా మీకు వంతు వచ్చినప్పుడు మీరు దర్శనం చేసుకుంటే బాగుంటుంది. సో అడ్మినిస్ట్రేషన్కి పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తే అందరికి కూడా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం, ఉత్తర ద్వారంగా వెళ్ళే అవకాశం కూడా దొరుకుతుంది. సో మీరందరూ కూడా అలానే మన ఆఫీసర్ చెప్పిన వాటిని కంప్లీట్గా అడ్వైజరీని ఫాలో కాండి. వాళ్ళు ఒకవేళ లైన్ కట్ చేస్తే ఎక్కువైపోయి మీరు సపోర్ట్ చేయాలి. మళ్ళీ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ క్యూ లైన్కి రావాల్సి ఉంటుంది. సో ఈ సందర్భంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేశాయ. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు అన్నకూటోత్సవంలో అభయ ప్రదానం చేశారు. అన్నకూటోత్సవంలో స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు ముగ్ధులయ్యారు. చిత్తూరు నగరం మార్కెట్ వద్ద నెలవైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయంలో అన్నకూటోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా మూలమూర్తులకు అర్చకులు విశేష అలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత 108 కిలోల పులిహోర, సంప్రదాయ పిండి వంటలు, ఫలాలతో శ్రీ వెంకటేశ్వరుని ప్రతిరూపాన్ని తీర్చిదిద్ది అన్నకూటోత్సవాన్ని నిర్వహించారు. ఏక, ద్వి, చక్ర, నక్షత్ర, కుంభాది షోడశ హారతులు సమర్పించారు. అమ్మలగన్న అమ్మ శ్రీ విజయదుర్గాదేవి అభిషేక ద్రవ్యాల్లో దివ్య శోభితంగా అభయ ప్రదానం చేశారు. కడప నగరంలో కొలువైన శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి అమ్మవారి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీరు తదితర పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. పుష్పమాలలు, దివ్యాభరణాలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకార శోభితులైన అమ్మవారికి అర్చకులు నైవేద్యం, హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీ వేణుగోపాల స్వామివారు అభిషేకోత్సవంలో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. నందనందనుడికి సుగంధ ద్రవ్యారాధన మంగళకరంగా జరిగింది. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరం దివ్యకాంతుల్లో మెరిసింది. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నిత్య పూజలు జరిగే ఈ గోమందిరంలో గోపాలుని చక్కని మూర్తికి పుష్యమాసం శుక్రవారం శుభవేళ అభిషేక సేవ అందంగా సాగింది. పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలు, ఫలరసాలతో అర్చకులు ఆద్యంతం ఉత్సవ శోభితంగా స్వామివారికి అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. అనంతరం తులసి పూమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు మహాప్రదోషం సందర్భంగా నందివాహన సేవ మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివ దర్శనం, శివనామ స్మరణం, నందివాహన సేవ వీక్షణం అనంతకోటి పుణ్య ఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవ మూర్తులను స్వర్ణ శోభిత మణిమయ రత్నహారాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రదోష చిన్న నందివాహనంపై ఆశీనులు చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, తాంబూలాది ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులను అందజేశారు. అనంతరం భక్తజన సందోహం, మేళతాళాల, మంగళధ్వనుల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నంది వాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. చంద్రకిరీట నీలకంఠధర నటరాజ కైలాసవాస కావుమో పురహర కైలాసవాస
ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కొలువైన శ్రీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి అభిషేకం జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత గర్భాలయంలో శ్రీ గోపయ్య స్వామి తిరుపతమ్మకు వర్ణశోభిత పుష్పమాలలతో అలంకరణలు చేసి ధూపదీప నివేదనలు అందజేశారు. అనంతరం ఆలయ ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై గోపయ్య స్వామి తిరుపతమ్మ ఉత్సవమూర్తులను వేంచేపు చేసి పలు రకాల ఫలరసాలు, పసుపు, కుంకుమ, చందనం, జలాలతో అభిషేకం నిర్వహించి మహామంగళహారతులు అందజేశారు. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం గోవిందపల్లె గ్రామం అరుంధతి నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. టీటీడీ సహకారంతో నిర్మించిన ఈ ఆలయంలో ముక్కోటి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికపై సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాస కళ్యాణాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆయుష్ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ అర్చకులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో హోమగుండాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారికి నిత్యారాధనలు పూర్తి చేసిన తరువాత అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం జరిపి ఆయుష్ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఆయుష్ హోమంలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు నగరం సంతపేటలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో కొలువుదీరిన శ్రీ బాల వెంకటేశ్వర స్వామివారికి సహస్ర పుష్పార్చన ఘనంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారి మూలమూర్తికి నిత్యార్చనలు జరిపి సుందరంగా అలంకరించారు. తరువాత సహస్రనామాల సహితంగా గులాబీ, మందారాలు, పారిజాతాలు తదితర వర్ణశోభిత పుష్పాలతో స్వామివారికి సహస్ర పుష్పార్చనను మనోహరంగా నిర్వహించి సప్తహారతులు సమర్పించారు. నంద్యాల పట్టణం కోట ప్రాంతంలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తులు స్వామివారి దర్శనార్థం విశేషంగా ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి షోడశోపచారాలను జరిపి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని గోవిందనామ స్మరణలు చేశారు. విజయవాడ నగరంలోని దత్తపీఠంలో భాగవత సప్తాహం ఘనంగా ప్రారంభమైంది. లోక కళ్యాణార్థం ఈ నెల 8వ తేదీ వరకు దత్తపీఠంలో భాగవత సప్తాహం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించి భగవద్గీత శ్లోకాలను పారాయణం చేశారు. భక్తులు విశేషంగా దత్తపీఠానికి తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.